హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చూడండి స్కర్ట్ వేయడం ఎలాగంటే స్టార్టింగ్ పాయింట్ కాడ ఎక్కువ తీసుకోవాలి క్లాత్, కిందనైతే ఇంత ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత ఎక్కువ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వచ్చేసరికి పైకి ఎత్తికే స్కర్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం తక్కువ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. తక్కువ ఫోల్డ్ చేసుకుంటూ వస్తే కరెక్ట్ వస్తుంది. డ్రెస్ మొత్తడం కుట్టడం ఒక ఎత్తు అయితే స్కర్ట్ కుట్టడం ఒక ఎత్తు ఫ్రెండ్స్. అసలు నాకైతే కుట్టేటప్పుడు స్కర్ట్ అయితే అస్సలు రాకపోతుండే, ఎందుకంటే సాగుతుండే, వంకలు తిరుగుతుండే. ఇలా పట్టుకున్నప్పుడు నేనైతే మీకు చాలా స్లోగానే చూపిస్తున్నాను చూడండి. ఇట్లా పట్టినప్పుడు మనం టైట్ గుంజొద్దు ఫ్రెండ్స్, అది గుంజితే సాగుతుంది. చూస్తుంటారు కదా, ఎక్కడిదక్కడనే ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో క్లాత్ లోపలికి అనుకొని పైగా రైట్ సైడ్తో పట్టుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది. అలా కుట్టుకుంటూ కొంచెం కొత్త వాళ్ళు అయితే కొంచెం కొంచెం ఆపి గ్యాప్ ఇచ్చుకుంటూ చూపిస్తున్నాను నేనైతే చూడండి. లేదంటే 2 సార్లకే స్కర్ట్ అయిపోతుంది కుట్టాలి అంటే. ఇప్పుడు స్కర్ట్ దగ్గరికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. స్కర్ట్ దగ్గరికి వచ్చినాక పైకి తీసుకున్నాను నేనైతే. స్కర్ట్ కాడ కాకుండా 1 ఇంచు హాఫ్ ఇంచు పైకి తీసుకొని ఈ క్లాత్ కూడా అలాగే మలుచుకోవాలి. అట్లా మలుచుకొని కొంచెం బ్లాక్ ఉంది కదా, డ్రెస్ బ్లాకే ఉంది, మిషన్ కాడ కొంచెం చీకటి ఉంది, కనిపిస్తలేదు ఫ్రెండ్స్ చూడండి. ఇంకా సేమ్ ఇది కూడా పైన ఏం చేయాలంటే కొంచెం తక్కువ మలుచుకోవాలి స్కర్ట్ దగ్గర, కిందికి వచ్చేసరికి మళ్ళీ ఎక్కువ మలుచుకోవాలి. ఇక్కడ కూడా అదే విధంగా మలుచుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి. ఫోల్డింగ్ అనేది మన చేతులలోనే ఉంటుంది. ఎన్నిసార్లు అయినా నాకు స్కర్ట్ కుట్టడం రాకపోతుండే, కుట్ట ఇప్ప సాగుతుండే, ఓడి తిరుగుతుండే ఫ్రెండ్స్. అసలు ఈ విధంగా కుట్టుకుంటే స్కర్ట్ అయితే చాలా సులభంగా అయిపోతుంది, చాలా నీట్గా కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్కి మనం ఫస్ట్ కుట్టేటప్పుడు ఇటు లాస్ట్ ఎడ్జ్ ఫోల్డ్ చేసే దాని మీద వేసుకోవాలి, తర్వాత లాస్ట్ కొనకేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి స్కర్ట్ అయితే ఎంత నీట్గా వచ్చిందో, అసలు 2 సైడ్లు కూడా చాలా బాగా వచ్చింది. ఎక్కడనైతే ఒడి తిరగడం కానీ సాగడం కానీ ఎక్కడ లేదు. ఇది పాలిస్టర్ క్లాత్, ఇంకా కాటన్ కానీ కొంచెం స్టిప్గా ఉండే అయితే ఇంకా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. స్కర్ట్ వేయడం అయితే ఈ విధంగా వేయాలి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి మీరు ఇచ్చే ఒక కామెంట్స్ వల్ల నేనైతే చాలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్.